హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లోటపీస్ 555. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్? నేనైతే మంచిగా ఉన్నా. ఆషాఢ మాసం కదా, లాస్ట్ వారం కాబట్టి మా అమ్మ బోనం తీసింది. మా ఏరియాలో లాస్ట్ వారమే తీసిరనమాట. బోనం తీసింది. బోనం అంతా పూజించిన తర్వాత పూజ చేసుకొని బోనానికి అయితే దండం పెట్టినాము, కొబ్బరికాయ కొట్టి. ఇంట్లో బోనం చేసుకుంటే ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటుంది అనమాట. మనకి ఎవరైనా బోనం తీయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి, మస్తు మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో నుంచి ఒక్కోసారి బోనం పోతే మనకు తెలియని సంతోషం అనమాట. అట్లా అని మా అమ్మ ప్రతిసారి బోనం తీస్తుంది. గుమ్మడికాయ కొట్టి బోనం అయితే ఇంట్లో నుంచి కదిలిచ్చినాము. గుమ్మడికాయ ఎందుకు కొట్టినామంటే గుమ్మడికాయ కొడితే ఏట కోసినంత విలువ అనమాట బోనానికి. అందుకని గుమ్మడికాయ కొట్టి తీసినాం అనమాట బయటికి. చూడండి, గుడికాడికి అయితే పోతున్నాము. బోనం మంచిగా తయారు చేసినామా ఫ్రెండ్స్? మీరు ఎట్లా చేసిరో బోనాల పండుగ కామెంట్ చేయండి. మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిందంటే ఆ నెల మొత్తం బోనాలే ఉంటాయి. తర్వాత మొత్తం నవరాత్రులు, తర్వాత శ్రావణ మాసం మొత్తం మనకి వరలక్ష్మి వ్రతాలు అవి ఉంటాయి. తర్వాత వినాయక చవితి, వరుసగా పండుగలే ఉంటాయి అన్నమాట. మొత్తం హైదరాబాద్ అంతా కలకలలాడిపోతుంటుంది. చూడండి, మా చెల్లెలు అనమాట, వాళ్ళ పాప. బోనం తీసుకొని అయితే పోతున్నాము. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఏమన్నా కంటెంట్ వీడియోలు ఎలా తీయాలి, ఏమన్నా సజెషన్స్ ఇచ్చేది ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మీ సలహాలు నాకు అవసరం పడతాయి, అందుకనే చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, బోనం ఎత్తుకొని అయితే గుడి దాకా వచ్చినాం అనమాట. గుడికాడ మొత్తం ఇక గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి తర్వాత అమ్మవారికి అయితే బోనం ఎక్కించినాము. గుడికాడ పోచమ్మ తల్లి, అమ్మవారు, దుర్గమాత, సమ్మక్క సారక్క అన్నీ ఉంటాయి అన్నమాట ఒకటే దగ్గర. మంచిగా అనిపిస్తుంది. చాలామంది వచ్చారు. ఇంకా మనం వచ్చేసరికి కొంచెం లేట్ అయింది కాబట్టి ఇంకా వచ్చి వెళ్ళిపోయారు అనమాట. లేకపోతే పొద్దున్నే వస్తే మస్తు రష్ ఉంటుండే. ఇంకా మనం కొంచెం లేట్ వచ్చినాం కదా, అందుకని మనకు కొంచెం ఫ్రీగా అయిపోయింది. అన్నీ మన కమ్యూనిటీ లోపలనే ఉంటాయి ఫ్రెండ్స్, బయటికి పోయేది లేదనమాట. ఏ గుడికి కానీ రామాలయం ఉంటుంది, అయ్యప్ప స్వామి టెంపుల్, ప్రతి ఒక్క టెంపుల్ లోపలనే ఉంటుంది అనమాట. దర్శనం అయినా, బోనం ఎక్కించడైనా లేకపోతే చాలా టైం పడుతుండే. వారికి బోనం ఎక్కించినంత వరకు మనకి ఎట్లాంటి ఆకలి దూప ఏముండదు ఫ్రెండ్స్. ఉపవాసం ఉంటాం కానీ మనకు నీరసం అనిపించదు, ఏమనిపించదు. ఇంకా అమ్మవారికి బోనం ఎక్కించినాక మన కడుపు నిండినట్టు అయిపోతుంది అనమాట. అంత హ్యాపీగా ఉంటుంది.